హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్లో నుంచి మన లైఫ్ని సక్సెస్ఫుల్ చేసే విషయాల గురించి తెలుసుకుందాం. ఇమాజినేషన్ టర్న్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. ప్రతి సక్సెస్ స్టోరీ ఒక ఐడియాతో మొదలవుతుంది. ప్రతి ఐడియా ఇమాజినేషన్ నుంచి వస్తుంది. ఇమాజినేషన్ అనేది మన మైండ్లో ఉన్న ఒక క్రియేటివ్ వర్క్షాప్. అది మన కలల్ని ఐడియాస్ కింద మారుస్తుంది. ఆ ఐడియాస్ రియాలిటీగా మారుతాయి. ఇమాజినేషన్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్రియేటివ్ ఉంటుంది, ఇంకోటి సింథటిక్ ఉంటుంది. క్రియేటివ్ ఇమాజినేషన్ వాడితే మనకెప్పుడు లేని కొత్త ఐడియాలు వస్తాయి. కొత్త వస్తువుల్ని మనం రూపొందిస్తాం. ఇదే విషయాన్ని మ్యూజిక్ కంపోజర్లు, గ్రాఫిక్ ఆర్ యానిమేషన్ చేసేవాళ్ళు, రైటర్లు ఈ క్రియేటివ్ ఇమాజినేషన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలోచనలకు రూపునిస్తారు. సింథటిక్ ఇమాజినేషన్ అంటే పాత ఐడియాల్ని కొత్త కాంబినేషన్లో అరేంజ్ చేయటం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే సోనీ కంపెనీ వాళ్ళు జర్నలిస్టులు వాడే డిక్టా ఫోన్ని తీసుకుని దాన్ని అందరూ వాడే పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్గా తయారు చేశారు. ఆ విధంగా వాక్మ్యాన్ అనేది పుట్టింది. క్రియేటివ్ మరియు సింథటిక్ ఇమాజినేషన్ రెండు కలిసి కూడా పనిచేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాసా క్యాండ్లర్ అనే అతను ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోకోకోలా బ్రాండ్ను తను అమ్మే తలనొప్పి మందుల షాపుల నుంచి మొదలుపెట్టారు. కోకోకోలా రెసిపీ తనది కాకపోయినా అది తయారు చేసిన ఫార్మసిస్ట్ దగ్గర $3,000కి కొని తాను సొంతంగా ప్లాంట్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి దాన్ని పెద్ద సక్సెస్ చేశాడు. మనకి పెద్దగా ఇమాజినేషన్ లేనప్పుడు మనం కొత్త ఛాలెంజెస్ని ఎదుర్కొంటే మన ఇమాజినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడూ మన మైండ్ని యాక్టివ్గా ఉంచుకొని మన ఇమాజినేషన్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. మనం జిమ్కి వెళ్ళి ట్రైన్ అయితే మన మజిల్స్ ఎలా పెరుగుతాయో, మనం ఎంత వాడితే మన ఇమాజినేషన్ అంత ప్రొడక్టివ్గా మరియు పవర్ఫుల్గా తయారవుతుంది. నోయింగ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. మనం సక్సెస్ అవ్వడానికి మనకి ఉన్న పెద్ద అడ్డంకి ఏమిటంటే మన బలాలు, బలహీనతల మీద మనకి అవగాహన లేకపోవటం, మనకి సరైన గోల్స్ లేకపోవటం, మన ఫ్యూచర్ మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవటం, ప్రతి పనిని పోస్ట్పోన్ చేయడం. ఇలాంటి అలవాట్ల వల్ల మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మనకి మన బలహీనతల మీద అవగాహన ఉంటే మనం దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలం. మన బలాలు, బలహీనతల మీద మనకి అవగాహన రావాలంటే మన మీద మనం నిస్వార్థమైన అనాలిసిస్ చేసుకోవాలి. దీనికేమీ మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్స్ చేసుకుంటే చాలు. నేను ఈ సంవత్సరం సాధించాలనుకున్నది సాధించానా? నేను అందరితో ఫ్రెండ్లీగా, గౌరవంగా మరియు కోఆపరేటివ్గా ఉంటున్నానా? నేను నా నిర్ణయాలన్నీ ఆలోచించి తీసుకుంటున్నానా? ఇలాంటి క్వశ్చన్స్ మన మీద మనం వేసుకుని మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇంకో విధానం ఏంటంటే మన గురించి మనకి బాగా తెలిసిన మనిషితో ఓపెన్గా మరియు హానెస్ట్గా మన బలాలు, బలహీనతల గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం. పాజిటివ్ ఎమోషన్స్ ఆర్ కీ టు సక్సెస్ఫుల్ లైఫ్. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అన్నీ మన సబ్కాన్షియస్లో స్టోర్ అవుతాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సంబంధం లేకుండా మన ప్రతి ఎక్స్పీరియన్స్ మన సబ్కాన్షియస్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ స్టోర్ అయి ఉండడమే కాకుండా మనం చేసే పనుల మీద సబ్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎప్పుడూ ఉంటుంది. అది కొన్నిసార్లు పాజిటివ్గా చూపిస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్గా చూపిస్తుంది. మన కోరికలు, మన గోల్స్ని మనం సాధించాలంటే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచన చేయటం మంచిది. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన సబ్కాన్షియస్ అంత పాజిటివ్గా ఉంటుంది. అదే మనం ఎప్పుడు కోపంగా అందరినీ తిడుతూ ఉంటే మన సబ్కాన్షియస్ ఆ ఫీలింగ్ని స్టోర్ చేసుకుని మనం చేసే పనుల మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు పాజిటివ్ మాటలు మాట్లాడుతూ మన చుట్టూ ఉండే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. బీ డిటర్మైన్డ్. ఒక 25,000 మంది లైఫ్ స్టోరీస్ని అనాలిసిస్ చేస్తే వాళ్ళ జీవితంలో ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం వాళ్ళలో పట్టుదల లేకపోవటం. ఇదే అనాలిసిస్ కోటీశ్వర్లకు చేసినప్పుడు అందరిలో 2 విషయాలు కామన్గా ఉన్నాయి. వాళ్ళందరూ క్షణిక నిర్ణయాలు తీసుకున్నారు, ఒకసారి తీసుకుంటే దాని మీదే నుంచున్నారు. వీళ్ళలో కొంచెం మొండితనం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెన్రీ ఫోర్డ్ తన చుట్టూ ఉండే వాళ్ళందరూ తన కార్లలో ఫేమస్ అయిన మోడల్ టీని వేరే కొత్త మోడల్తో రీప్లేస్ చేయమన్నప్పుడు ఆయన వినలేదు. ఆ కార్ని అలాగే ఉంచడంతో అది నెమ్మదిగా చాలా పెద్ద హిట్ అయ్యి లాభాలు తెచ్చింది. నెపోలియన్ హిల్ ఏమంటారంటే ఒపీనియన్స్ ఆర్ చీప్. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఒపీనియన్ ఉంటుంది. అది అందరి దగ్గర రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరికి ఎన్ని ఒపీనియన్లు ఉన్నా మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మన ప్లాన్స్ అండ్ ఐడియాస్ని మనం ఫాలో అయితే మనం సక్సెస్ సాధించగలం. ఓన్లీ ద పర్సిస్టెంట్ విల్ సక్సీడ్. మనం ఏమైనా ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఐడియాని మొదలుపెట్టినప్పుడు అది పెద్దదైనా చిన్నదైనా అందులో చాలా ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో మన వల్ల కాదులే అని చేతులు ఎత్తేస్తారు. ఇంకొంతమంది ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు ఏమైతే అనుకున్నారో దాని మీదే ఉండి వారి కలను సాకారం చేసుకుంటారు. మన నిరంతర కృషి, ఓర్పు అనేవి మన సక్సెస్లో బాగా తోడ్పడే విషయాలు. ఇవన్నీ పోను మనం ఎప్పుడూ కష్టపడుతూ మనం ఏమైతే అనుకున్నామో అది సాధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. మనలో నిరంతర కృషి, ఓర్పు అనేవి అలవాట్లుగా అవ్వాలంటే మనం 4 రూల్స్ ఫాలో అవ్వాలి.
మనకంటూ ఒక గోల్ ఉండాలి, దాన్ని సాధించాలనే బలమైన కోరిక ఉండాలి. మనం అనుకున్న పనులు సాధించాలంటే మనకి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ ఆర్ నెగిటివ్ కామెంట్స్కి లోన్ అవ్వకూడదు. మన ప్లాన్లో కానీ మన పనిలో కానీ మనకు సహకారంగా ఉండే గ్రూప్తో మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ రూల్స్ ఫాలో అయితే మనకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అచీవింగ్ గ్రేట్ థింగ్స్ రిక్వైర్ బీయింగ్ స్మార్ట్ అండ్ సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ స్మార్ట్ పీపుల్. మన గోల్ ఎంత పెద్దదైతే దానికి ప్లానింగ్ అంత కష్టమవుతుంది. మన ప్లానింగ్ ఎంత కష్టమైతే దాని ఎగ్జిక్యూషన్ మరింత కష్టమవుతుంది. ఎగ్జిక్యూషన్ కష్టమైతే దానికి చాలా మంది తెలివైన వాళ్ళు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు మనకి అవసరం. మన ఐడియాకి ఒక రూపుని ఇవ్వాలంటే దాన్ని వెనకాల మనతో పాటు ఇంకొంతమంది సపోర్ట్గా ఉండాలి. దీన్నే నెపోలియన్ హిల్ బ్రెయిన్ ట్రస్ట్ అంటారు. బ్రెయిన్ ట్రస్ట్ అంటే మనలా ఆలోచించే లైక్ మైండెడ్ పీపుల్. వీళ్ళ ద్వారా మనం ఒక నెట్వర్క్ ఫామ్ చేసి మనం ఒక గోల్ మీద ఫోకస్ అవ్వడం అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేము ఈ ఛానల్ మొదలుపెట్టినప్పుడు చాలామంది తెలుగులో బుక్స్ గురించి ఎవరు చూడరు. మీరు సంవత్సరం అంతా కష్టపడితే ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తారేమో, ఎందుకు టైం వేస్ట్ అని కొంతమంది మా ఫ్రెండ్స్ అన్నారు. కానీ మనలా ఆలోచించే వాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళు ఉంటారనే నమ్మకంతో మేము మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక 1000 మంది లైక్ మైండెడ్ పీపుల్ మన కమ్యూనిటీలో ఉన్నారు. బ్రెయిన్ ట్రస్ట్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే 2 కానీ 3 కానీ మనుషులు కలిసి వాళ్ళ నాలెడ్జ్ ఆర్ వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్స్ అన్నీ కలిపి ఒకే గోల్ కోసం పని చేస్తే ఆ వచ్చే ఫలితం 2 ఉంటుంది. అంటే మనం ఒంటరిగా సాధించే దానికంటే మనం కలిసి కట్టుగా పని చేస్తే మనం ఇంకా సాధించవచ్చు. చివరిగా ఈ పుస్తకం ఏం చెప్తుందంటే మనం ధనం సంపాదించాలంటే మనకి కావాల్సింది అదృష్టం కాదు, మన మీద మనకి నమ్మకం, మన ఆలోచనలో దానికి తగిన ఆచరణ, దానికి తోడై బలమైన కోరిక. ఇవన్నీ ఉంటే అందరూ ధనవంతులే అవుతారు. మనం చివరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం గొప్ప వాళ్ళు అవ్వాలంటే మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ బుక్ ప్రతి ఒక్కరికి అవసరమైన పుస్తకం. సో కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో బుక్ లింక్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే హిట్ ద లైక్ బటన్. మీ కామెంట్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మంచి బూస్ట్ ఇస్తున్నాయి. సో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మర్చిపోకుండా వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.